రెండేళ్ల క్రితం ఆకేరు వరద ఉధృతికి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలోని 2 వంతెనలు కొట్టుకుపోయాయి. తిరుమలాయపాలెం మండలం రావిచెట్టు తండా శివారు నుంచి మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ధర్మానం గ్రామాలను కలుపుతూ నిర్మించిన వంతెన కూరుకుపోయింది. అప్పటికే నిర్మాణం పూర్తయిన వంతెన ప్రారంభం కాకముందే కొట్టుకుపోవడం గమనార్హం. ములకలపల్లి నుంచి ఖమ్మం గ్రామీణ మండలాన్ని కలుపుతూ నిర్మించిన వంతెన సైతం దెబ్బతింది. నాటి నుంచి వీటి గురించి పట్టించుకునే వారు లేరు. వరదలు వచ్చి 2 ఏళ్లైనా ఈ వంతెన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. వరదలు వచ్చాయి, తగ్గుముఖం పట్టే, అది 2 ఏళ్ళైంది. అయినా కానీ ఇంకా వరదల దాటికి కొట్టుకుపోయిన వంతెన నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. ఇటు వరంగల్ జిల్లా అలాగే ఖమ్మం జిల్లాలను కలుపుతూ ఉన్నటువంటి 2 వంతెనలు తిరుమలాయపాలెం రావిచెట్టు తండ దగ్గర ఉన్నటువంటి వంతెన ఆకేరు వాగు ఉధృతిలో కొట్టుకుపోయింది. అలాగే ఇక్కడ ములకల్పల్లి అంటే డోనకల్ మండలం ములకల్పల్లి మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం ములకల్పల్లి అలాగే ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం వీటి ఖమ్మం టు వరంగల్ ఈ 2 జిల్లాలు కలుపుతున్నటువంటి ఈ వంతెన కూడా కొట్టుకుపోయింది. పాత వంతెన ఎప్పుడో 85లో నిర్మించినటువంటి వంతెన మాత్రం చెక్కు చెదరలేదు. దాని తర్వాత అంటే చాలా పాతబడిందని చెప్పేసి కొత్త వంతెన నిర్మించారు. కానీ ఆ తర్వాత ఈ వరదల ఉధృతికి కొత్త వంతెన కొట్టుకుపోయింది. ఇప్పటికీ కూడా దాని నిర్మాణాన్ని పట్టించుకోలేదు అధికారులు. అంటే ఏదైతే గుత్తేదారులు రావట్లేదని చెప్తున్నారు. మరి ఈ సమీప ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ పాత వంతెన మీద వెళ్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వాడు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అన్నది వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాల సరిహద్దు గ్రామాలైనటువంటి కాచిరాజుగూడెం ములకల్పల్లి గ్రామాల మధ్యలో ఉన్న ఆకేరుపై ఉన్నటువంటి ఈ బ్రిడ్జి గత 10 సంవత్సరాల క్రితం నాణ్యత లేకుండా కట్టడం వల్ల 2024 సెప్టెంబర్లో వచ్చిన వరదలకి అకాలంగా కూలిపోయింది. ఆనాటి నుంచి ఈ 2 జిల్లాల ప్రజలు రవాణా అవస్థలు చాలా తీవ్రంగా ఉన్నాయి. రేపు వరదలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చప్టామే నుంచే రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ప్రజల అవస్థలను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇక్కడ బ్రిడ్జిని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజల రవాణా అవస్థల్ని తీర్చాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాత్రిపూట ప్రయాణాలు చేయాలంటే చాలా భయంకరంగా ఉంది. చప్టా కిందికి ఉంది, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం. అధికారులను అడిగితే ఇంతవరకు మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్తా ఉన్నారు. ఎవరు ఏం సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు. కాబట్టి అధికారులు తక్షణం స్పందించాలి. ఇక్కడ వెంటనే పెద్ద బ్రిడ్జిని శాంక్షన్ చేయాలి. ఈ 2 జిల్లాల మధ్యన ఉన్నటువంటి ఇది నేషనల్ హైవేలో ఉంది కాబట్టి ఈ హైవేని ఉన్నటువంటి బ్రిడ్జిని పునరుద్ధరించి వెంటనే రవాణా అవస్థల్ని తీర్చాలని మేము కోరుకుంటాం. మీరు పడుతున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ పాత దాని మీద రాకపోకలు సాగిస్తున్నారుగా, పడుతున్న ఇటువంటి ఇబ్బందులు ఏంటి, మరి మీరేం కోరుతారు? రవాణా వ్యవస్థ అంటే ఊరికే ఉన్న రవాణా వ్యవస్థే కాదండి. ఇది ఖమ్మానికి అతి సమీపంలో ఉండటం వల్ల ఇక్కడికి నిత్యంగా వరంగల్ జిల్లా నుండి వచ్చేటువంటి విద్యార్థులు కానివ్వండి, కూలీ వాళ్ళు కానివ్వండి, అలాగే ఆరోగ్య సమస్యలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఈ దగ్గర చుట్టుపక్కల గ్రామాల నుంచి రావాలన్నా ప్రధాన రహదారి కావటం వల్ల ఖమ్మం హెడ్ క్వార్టర్స్ ఉండటం వల్ల ఖమ్మానికే ఎక్కువ వరంగల్ జిల్లా నుంచి మహబూబాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ కూడా ఇదే రహదారిని ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాంటి పేషెంట్లు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అదే కాదు, గత సంవత్సరం వచ్చిన వరదల్లో కాకుండా గత 3 నెలల నుంచి ఎప్పుడైతే వర్షాలు స్టార్ట్ అవుతాయో ఆ 3 నెలలు దీన్ని బంద్ చేస్తూ ఉన్నారు. బస్సులు రాకపోకలు నిలిపివేస్తూ ఉన్నారు. దానివల్ల ఇటు నుంచి దారి బంద్ అవుతూ ఉంది. కాబట్టి తక్షణమే దీన్ని అత్యవసర నిధి నుంచి అయినా కేటాయించి సరే ఈ బ్రిడ్జిని నిర్మించాలని మేము ఈ రహదారిని బాధితులుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. రాత్రిపూట అయితే అసలు వరదలు ఎప్పుడు వస్తాయో తెలియదు. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఎప్పుడు పెరుగుతుందో వరద ఉధృతి పెరగటం వల్ల వాళ్ళు ఆపేస్తూ ఉన్నారు. నైటు వాళ్ళ రోడ్డు వాళ్ళు బ్లాకులు పెట్టేసి ఆపేసి రాకపోకలు నిలిపివేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా ఏదైనా అర్జెంట్ అయితే ఖమ్మానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి, బంగ్లా నుంచి రావాల్సిన పరిస్థితి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ చప్టా మేంచే నడుస్తూ ఉందండి. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ చప్టా మీద మొన్న చప్టా కూడా రిపేర్ రావడం వల్ల 6 నెలల పాటు చప్టాను కూడా నిలిపివేసి ఓన్లీ 2 వీలర్లను మాత్రమే అనుమతించారు. కానీ మొన్ననే రిపేర్ అయ్యి బస్సులను అనుమతిస్తూ ఉన్నారు. కానీ ఇది తొందరగా బ్రిడ్జిని నిర్మించి ఈ అసౌకర్యాన్ని మేము బాగు చేయాలని కోరుతా ఉన్నాం.
ధన్యవాదాలండి. ఏదైతే పాత వంతెన పాత చప్టా మీద మించే రాకపోకలు సాగిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సమీపంలో ఉన్నటువంటి కాచిరాజగూడెం ఈ గ్రామస్తులు చెప్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి త్వరగా ఈ వంతెనల నిర్మాణం చేయాలని చెప్తున్నారు. అయితే గుత్తేదారుల రాక ఆలస్యం కావడంతో నిర్మాణాలు సాగలేదని, కొన్ని పనులు ప్రారంభించామని, మళ్ళీ వాళ్ళు రాక గుత్తేదారులు వచ్చి టెండర్లు పిలిచి సత్వరమే పనులు ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.